ఇఫ్ మనీ తీసుకుని లేకపోతే వెళ్ళిపోయినా కూడా సివిల్ కేసు. కానీ వీళ్ళు ఇలా పంపించడం, డేటా ప్రైవసీ ఇదంతా ఇది అసలు ఇల్లీగల్ కదండి. మరి దీని ఇంకా ఇల్లీగల్ ఏంటంటే, కాకపోతే మనం డెస్పరేషన్, మనం ఇప్పుడు ఎవరైతే అప్పుల్లో ఉన్నవాడు, డబ్బులు అవసరం ఉన్నవాడు డెస్పరేషన్ ఏ దానికైనా ఒప్పేసుకుంటాడు. ఆ విషయం వాళ్ళకి తెలుసు. మోస్ట్ ఆఫ్ ద టైం ఇవన్నీ కూడా మనం ఏంటంటే చైనీస్ యాప్స్ ఎక్కువగా ఉండే అనమాట. చైనీస్ కంపెనీస్ ఇండియాలో ఈ లోన్ యాప్స్ పెట్టేసి ఒక కాల్ సెంటర్ ఎక్కడో ఒక చోట కోల్కతాలో కానీ ముంబైలో కానీ ఎక్కడో ఒక దగ్గర పెట్టి అక్కడి నుంచి ఈ కాల్ సెంటర్ అడ్రస్ ఉండదు, యాప్కి ఒక ఆఫీస్ ఉండదు. సో పోలీస్ కేసు పెడదామన్నా వీళ్ళు హరాస్ చేస్తున్నారన్నా కానీ అది ఎక్కడుందో తెలియదు. సో అలాంటి టైంలో పట్టుకోవడం కష్టం, ఎటువంటి ఇబ్బందులు పెట్టినా. సో ఇలా జరిగి ప్రతి ఒక్కరికి ఏంటంటే బయటికి రావద్దు ఇన్ఫర్మేషన్ అనేది భయంతో వాళ్ళు చెప్పినట్టు విని ఇంకొక లోన్ తీసుకొని ఒక స్టేజ్లో ఏమవుతుందంటే 20-30 లక్షల లోన్ అవుతుంది. అప్పుడు ఇంకేమీ మార్గం ఉండదు. బై ద టైం చెప్పేద్దామంటే ఇంట్లో సపోర్ట్ దొరకకపోవచ్చు, సైమల్టేనియస్లీ ఇక్కడ ప్రెషర్ పెరగచ్చు. అండ్ దాని మీద నుంచి వీళ్ళకి మనం ఫస్ట్ ఫోన్ యాప్ ఇన్స్టాల్ చేస్తున్నప్పుడే మన అన్ని డీటెయిల్స్ వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. ఈవెన్ సమ్ ఆఫ్ ద ఎంత కంట్రోల్స్ ఇస్తున్నారంటే వాళ్ళు రిమోట్గా మన కెమెరాను ఓపెన్ చేయించి మన రికార్డ్ కూడా చేస్తూ ఉన్నారనమాట. మనం ఏం మాట్లాడుతున్నామో రికార్డులు చేస్తూ ఉన్నారు, అవి చూపించేసి మనని బెదిరిస్తూ ఉన్నారు. సో అంతవరకు వెళ్ళి చాలా అంటే చాలా లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో మాత్రం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వందల మంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ అప్పుల బాధ వల్ల. ఇట్లాంటి అంటే స్టార్ట్ అయ్యేది చిన్నగా మొదలవుతుంది, గ్యాంబ్లింగ్ ఏదో చిన్నగా, ఈవెన్ గ్యాంబ్లింగే కాదు, ఇంకోటి షేర్ మార్కెట్లో ఆప్షన్స్ అంటాం, అక్కడ కూడా సేమ్ గ్యాంబ్లింగ్ టైపే, జీరో సమ్ గేమ్. ఐదర్ వస్తే డబ్బులు వస్తాయి, పోతే మొత్తం పెట్టింది పోతుంది, సేమ్ గ్యాంబ్లింగ్ నేచర్ అనమాట. సో అక్కడ కూడా చాలామంది పొడగొట్టుకుంటున్నారు డబ్బులు. ఈ ఇవి పోడగొట్టుకున్న డబ్బుల్ని మళ్ళీ ఎలా తీర్చడానికి అప్పులు తీసుకుంటారు. సో ఇది ఒక ఊబిలాగా అనమాట.